ఏపీలో సంవత్సరం పాలన పూర్తిగా వస్తున్న సందర్భంగా శుభవార్త చెప్పిందని చెప్పాలి కూటమి ప్రభుత్వం. అది ఏంటి? అది ఏపీ ప్రజలు దాన్ని ఎలా వినియోగించుకోబోతున్నారు? అయితే ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకోవచ్చు. అంటే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సరితూగలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జూన్ 12 నాటికి దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గడువు అయితే పూర్తిగా వస్తుంది. అయితే వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఏదైతే ఒక హామీ ఇచ్చారో పేదలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేయిస్తామని, సో ఇప్పుడైతే దాన్ని నిజం చేయబోతున్నారు. సో మరి ఇప్పుడు జూన్ 12 నాటికి ఖచ్చితంగా వాళ్ళైతే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 3 లక్షల ఇళ్ళు అయితే ఇస్తున్నారంట. వాళ్ళందరూ కూడా జూన్ 12 రోజు గృహప్రవేశం కూడా చేయించే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే 3 లక్షలు ఇచ్చి గృహప్రవేశం చేయిస్తారంటే అది పాసిబుల్ కాకపోవచ్చు. కాకపోతే ఎంతో కొంతమందికి ఈ పలానా పని మేము స్టార్ట్ చేసాము, ఇది ఇస్తున్నామని చెప్పడానికి ఖచ్చితంగా ఆ రోజు మాత్రం కొంతమందితోని వాళ్ళు గృహప్రవేశం అయితే చేయిస్తారు. అయితే గ్రామాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 3 సెంట్ల భూమిలో వాళ్ళ ఇల్లు నిర్మాణం చేయిస్తారు. అండ్ సిటీలో ఉండే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సిటీ ఏరియాలో కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ 2 సెంట్ల భూమిలో వాళ్ళకు నిర్మాణం చేయిస్తారు. అయితే ఇప్పటికే దాదాపు మనకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొంతమంది అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. సో సర్వే అంతా నిర్వహించండి, ఎవరెవరైతే పేదలు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇక్కడ భూమి స్పేస్ అనేది ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి చాలామంది అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది. సో అందుకోసమని ఖచ్చితంగా ఎక్కువగానే మనకు అర్జీలు వస్తాయి కాబట్టి మీరు సర్వే నిర్వహించి ఎవరు లబ్ధి పొందుతారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళ ఇంటి నిర్మాణం కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా అందిస్తాం. సో వాళ్ళ ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత దాదాపు మనము అంటే ఎంత పాసిబుల్ అయితే ఎంత జూన్ 12కి అయితే ఖచ్చితంగా ఇళ్ళ నిర్మాణం పూర్తి అయిపోయి. అంటే ఇవి కొత్తగా ఇస్తున్నారు అంటున్నారు, బాగానే ఉంది. అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టిడ్కో ఇల్లు అపార్ట్మెంట్ల కింద కట్టించారు. సో అవి కట్టే టైంకి ప్రభుత్వం మారిపోయింది, నిర్మించే టైంకి. సో ఇప్పుడు వాటిని శుభ్రం చేసించే యోచన ఏమైనా ఉందా? లేదంటే ఎందుకంటే జగన్ గారు కూడా వాటిని ఏం వాడుకోకుండా అవి అలా మూలన పడిపోయి చదలబట్టేలా చేశారనమాట. సో ఇప్పుడు అవి కూడా శుభ్రం చేసి ఇచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నారు? అంటే శుభ్రం చేసి ఇస్తారా అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఇల్లు ఇవ్వలేదా అంటే స్థలాలు ఇచ్చారు. కాకపోతే ఆ స్థలాలు ఎట్లా ఉండేటివని దాని గురించి మాట్లాడుకుంటే మనము ఇప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, వాటిలో మట్టి పోసి చదును చేసి అక్కడ ఇళ్ళ నిర్మాణం చేయిస్తే సో మనకు వర్షాకాలం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అది మునిపోవడం కావచ్చు, ఇల్లు కూలిపోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంది. సో ఇలాంటి ప్లేస్లు ఏవైతే లోతట్టు ప్రాంతాలు కానీ మనకు అక్కడ ఎవరు కూడా వెళ్ళలేని ప్రాంతం, సో అట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు భూమి కొనుగోలు చేసి అది కూడా తక్కువ డబ్బుకి. ఇంకా కొంతమంది అలిగేషన్స్ ఏంటంటే అసలు ఆ భూమి కూడా లాక్కున్నారు వాళ్ళ దగ్గర, డబ్బులు ఇచ్చి కాదు, వాళ్ళు ఏదో లాక్కొని ఇచ్చే ఇట్లా ఇటు కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ అట్లాంటి ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండలేరు. సో మరి ఇల్లు వర్షం వచ్చిందంటే మునిగిపోతుందంటే ఇల్లు కూలిపోతుందంటే ఎవరు కూడా వాటిని తీసుకోలేదు. సో మరి వాటిని వీళ్ళు శుభ్రం చేయించి వీళ్ళకి ఇస్తారా, వాటిని మళ్ళీ రీమాడిఫైయింగ్ చేసి ఇస్తారా అంటే ఖచ్చితంగా వాటిని రీమాడిఫైయింగ్ చేసి వీళ్ళకి ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. అట్లాంటి ప్రాంతాలు ఇల్లు ఇస్తే ఎవరైనా కూడా వాటిని తీసుకోలేరు. సో అందుకోసమని మరి వాటిని ఏం చేస్తారు ఏంటనేది అయితే ఇప్పుడైతే క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడైతే 3 లక్షల మంది ప్రజలకు, పేద ప్రజలకైతే ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. కాకపోతే 3 లక్షల మందికి ఒక టార్గెట్ పెట్టుకొని ఇక్కడ 2 సెంట్లని 3 సెంట్లని ఖచ్చితంగా ఈ లెవెల్లో టార్గెట్ అయితే పెట్టుకోలేదు. సో మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక టార్గెట్ అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని చేస్తున్నారు. ఎందుకంటే మనము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తున్నారు. ప్రజల కోసం కావచ్చు, ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా మ్యాక్సిమం చాలామంది ముందు ఇట్లనే చెప్తారులే, తర్వాత వాళ్ళు ఇవ్వరు, ఏదో కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు ఇంకా దాన్ని ప్లేట్ మార్చేస్తారు అంటున్నారు. కాకపోతే అట్లేం కాదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే అనుకున్న పనిని ఖచ్చితంగా చేస్తుంది. సో మరి ప్రజలు కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి ఎప్పుడెప్పుడు అంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారంటే ప్రాసెస్ అందరూ కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో సో ఆల్మోస్ట్ ఎక్కువ భూమిని కేటాయిస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది అర్జీలు పెట్టుకుంటారు. సో మరి అవైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారంటే అర్జీలు స్వీకరించడం చూద్దాం మరి మన జూన్ 12 నాటికి ఏ విధంగా అవుతుంది ఏంటని.